యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆల్ గుడ్, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఓకే, అంటే చాలా మంది డ్యూరేషన్ ఎక్కువ ఉందంటారు. ఓకేనా 3 hours డ్యూరేషన్? చూడొచ్చండి, బాగుంది. వాళ్ళు మీ కీ పాయింట్ ఏమంటారు మూవీకి? స్టోరీ అండి, ఎమోషన్. 5 రేటింగ్ ఎంత? 5. క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. హీరో యాక్టింగ్ కూడా పీక్స్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ ఎక్కిస్తాడు సినిమా. సో పండగకి మాత్రం అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరూ ఎవరైనా చూడొచ్చు. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. మారుతి సినిమా బాగాలేకపోతే ఇంటికి రమ్మన్నాడు కదా. రమ్మన్నాడు అంటే సినిమా బాగుంది అన్న, బాగున్నప్పుడు ఎందుకు వెళ్తాం మనం? సినిమా బాగుంది కాబట్టి, ఎక్సలెంట్ ఉంది కాబట్టి వెళ్ళాం. బ్లాక్ బస్టర్ అన్న పక్కా. అంటే నార్త్లో గట్టిగా ఆడితే ఈజీగా 4-5 days 1000 crores పక్కా. 4-5 days 1000 crores పక్కా నార్త్లో ఆడితే. మీకు ఏం ఎక్కువ నచ్చింది మరి ఇందులో? నాకైతే క్లైమాక్స్ బాగా నచ్చింది అన్న. క్లైమాక్స్లో ప్రభాస్ని చూపించడం అయినా కానీ, ప్రభాస్తో ఏమంటారు ఎలివేషన్స్ పడ్డాయి కానీ అవి బాగున్నాయి. ఓవరాల్ సినిమా హిట్టేనా? బ్లాక్ బస్టర్ అన్న, పండక్కి మంచి బ్లాక్ బస్టర్. చాలా ఏదో కామెడీ చిన్నపిల్లల సినిమా లాగా చేసిర్రు. అస్సలు ఎక్కడ ఏమీ ఎంటర్టైనింగ్ అయితే అనిపించలేదు. ఏదో మారుతి ముందు ఫిల్మ్స్ అయినా కొంచెం కామెడీ ఉంటాయేమో అని, దీంట్లో అయితే కామెడీ అంత ఏమి అనిపించలేదు. అసలు ఇది ఒక చిన్నపిల్లల సినిమా చేసినట్టు, ఏఐతో చేసినట్టు చేసేసారు సినిమా. అది డ్యాన్స్ చేస్తుంటే ప్రభాస్ చేసిండా ఎవరు చేసారు అర్థం కావట్లేదు. ఇలాంటి కామెడీ టచ్ ఉండాలి మూవీస్, కానీ ఈ మూవీ బాగా తీయలేదు అంటున్నా. ప్రభాస్ కామెడీ మూవీస్ తీయాలి. అది ఎంజాయ్ చేసాం చాలా కామెడీ మూవీస్, డార్లింగ్ కానీ ఇవన్నీ చాలా మూవీస్ ఎంజాయ్ చేసాం. కానీ ఈ మూవీ బాగా తీయలేదు మెయిన్గా అక్కడ. ఏదో జస్ట్ టైంపాస్ కోసం ఉన్నారంటే కానీ అట్లా ఏం లేదు. సాంగ్స్ బాగానే ఉంటాయి, కానీ అసలు మూవీ ఓవరాల్గా అసలు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా అంత పిచ్చిగా గజిబిజిగా ఉంది. అంత గ్రాఫిక్స్ అంటే అది ఏదో నార్మల్గా ఎవరో చేసి చిన్నపిల్లలు చేసినట్టు చేసారు గ్రాఫిక్స్. అంటే నాకు తెలిసి నడవదు సినిమా. అంటే ఫస్ట్ ఒక 2-3 days నడుస్తాయేమో కానీ తర్వాత అయితే నడవదు. చాలా అనిపించింది. లైక్ ఆ బాడీ కట్అవుట్స్ కానీ, లైక్ పాత హెయిర్ స్టైల్స్, లైక్ ఎక్సలెంట్, చాలా బాగుంది. లిటరల్గా లైక్ పర్లేదు, 1 year గ్యాప్ వచ్చినా లిటరల్ లైక్ ఎంజాయ్ చేయొచ్చు బాగా. మూవీని మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. వర్త్, లైక్ 500 టికెట్స్ పెట్టినా వర్త్ అయితే ఉంది. లైక్ లిటరలీ ప్రీమియం టికెట్స్ దొరకలేదని కొంచెం వర్త్. కొంచెం పైసా వసూలు అనొచ్చు బ్రో. లైక్ సాంగ్స్ కానీ, లేకపోతే అతను కట్అవుట్ కానీ, లైక్ లిటరలీ ఇట్స్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. సో అవన్నీ పట్టించుకో, ఓవరాల్ మూవీ ఎలా ఉంది అది మనం చూడాలి. కానీ ఇది ల్యాగ్ ఉంది, అది ల్యాగ్ ఉంది అవ్వదు కదా. స్టోరీ కూడా ఉంది. లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. రెండోది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. సో చాలా మంది మారుతి గారి ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అంటున్నారు. లేదు అలా ఏం లేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్ని ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. లైక్ డౌట్ లేదు అందులోన. అది ఎక్సలెంట్. లైక్ స్టోరీ పరంగా అంతా ఓకే, కొంచెం ఎమోషన్ క్రియేట్ చేసి కొంచెం బాగానే తీసుకొచ్చారు స్టోరీ అంతా. తర్వాత సీక్వెల్తోని కొంచెం హైప్ పెరిగింది. లాస్ట్లో కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది, అది రివీల్ చేయొద్దు. ఉన్నాయి, కానీ ఇది తక్కువ టైంలో అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ తొందరనే వస్తుంది. హారర్ నీట్గా ఉంది, కొంచెం మైండ్ బెండింగ్లోనే అనిపించింది. అంతా బాగానే ఉంది, కొంచెం సస్పెన్స్ లాగా, థ్రిల్లర్ లాగా అనిపించింది. అంతా బాగానే ఉందన్న. అంటే ఎట్లా ఉంది అంటే హిప్నటైజ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు కాబట్టి, ఎట్లా అంటే నీకు నెక్స్ట్ స్టెప్ ఏంటిదని కొంచెం గెస్ చేయడానికి ఉండదు. అంతా ట్విస్ట్లతో బాగానే ఇచ్చారు. బాగుంది. ఓకే, చూడొచ్చు. ముగ్గురు హీరోయిన్స్ని పెట్టారు కదా, అది మేము ఎలా చెప్తామండి, చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మేము జస్ట్ చూసొచ్చు. ఫైట్ ఉంది కదా, అది ఎలా అనిపించింది? బాగుంది. సినిమా చాలా హైప్ ఉండే కదా, ఆ హైప్కి తగ్గట్టు లేదు. హైప్కి తగ్గట్టు అయితే, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు అయితే లేదు. టు బి ఫ్రాంక్, వన్ టైం వాచ్. కొంచెం గ్రాఫిక్స్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్. హర్రర్ కామెడీ సెట్ అయిందంటారా మన ప్రభాస్కి? ఇంకొకసారి చూడొచ్చు, అంటే ట్రై చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు కామెడీలో లేరు కదా ప్రభాస్, సో ఆయన ఇది కూడా చేయగలరు అని చెప్పి అయితే ప్రూవ్ చేశారు. అంటే మారుతి ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్ అందరూ మెచ్చుకోగలుగుతారా? మరి
అది ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. కొంతమంది ఏంటండి మేము ఎందుకు వెళ్తాం, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలి అని. అంటే 3 అవర్స్ లో లాగ్ అనిపించిందా మీకు ఎక్కడైనా? కొన్ని చోట్ల లాగ్ అనిపించింది, కొన్ని సీన్స్ అయితే, బట్ ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. ఎలా అనిపించింది సార్ మూవీ మీకు? చూడొచ్చు మూవీని. నాకు గ్రాఫిక్స్ ఇంకా డౌన్ అనిపించింది. అదే సేమ్ హరిహర వీరమల్లో వేరే వాళ్ళ ఫేసులు తీసుకొచ్చి పెట్టారు చూసారా, అలాగే దీంట్లో కూడా ఫస్ట్ పార్ట్కి అదే తీసుకొచ్చి అలా సీన్స్ పెట్టారు. చాలా హైప్ ఇచ్చారు కదా, మరి హైప్ కి తగ్గట్టు ఆయన హైప్ ఇచ్చినట్టు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ అవన్నీ సూపర్. ప్రభాస్ది ఈయన సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు, యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఆయన యాక్టింగ్ అయితే తోపు ఇరగదీశాడు. ఆయన వల్లే సినిమా అంతసేపు చూసి చూడగలిగా 3 గంటలు, లేకపోతే బయటకు వచ్చేసేవాళ్ళం. అంటే నీకు కామెడీ ఏంటంటే డార్లింగ్ అంత ఉంటుందని చెప్పారు కదా మొన్న సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో, కానీ ఈ రోజు ఏమి అంతేమి నాకేం అంత అనిపించలేదు నార్మల్గా. అంటే యాక్షన్ హీరోగా చూసాం ఇన్ని రోజులు, ఇప్పుడు కామెడీ అది బాగుంది, డిఫరెంట్గా అనిపించింది ఆయన మాత్రం బాగుంది. క్రొకడైల్ తో ఫైట్ అది సూపర్ అనిపించింది, అదైతే బాగుంది. అసలు అరుపులు వచ్చినట్టు సెకండ్ హాఫే నచ్చింది నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే. సో సినిమా 3 అవర్స్ ఉంది కదా, మీకు ఇక్కడ లాగ్ అనిపించింది? మధ్యలో ల్యాగ్ అనిపించింది, ఫస్ట్ హాఫే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే స్టోరీలోకి ఇంకా వెళ్ళలేదు కదా, అందుకని ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ వర్తే అంటారా సినిమాకి? తమన్ మ్యూజిక్, తమన్ ఎందుకో ఈసారి తమన్ మ్యూజిక్ ఎందుకో నాకు అంత అనిపించలేదు. డైరెక్షన్ మాత్రం సూపర్. మారుతి గారిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇలాంటి డైరెక్టర్ ఈ జానర్లో చేస్తారని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్ అన్నా నేను. జై రెబల్ సార్, జై రెబల్ సార్. రెబల్స్ రాజాసాబ్ సినిమా అయితే చూడాలన్నా. నెగిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒకటే, సినిమాకి వచ్చి చూడండి అంతే. ట్విట్టర్ ట్వీట్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవి చూసి రావద్దు, మామూలుగా వచ్చేయండి అంతే. సాంగ్స్ అని బాగున్నాయి అన్న, కాకపోతే కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కొంచెం తెలిసిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా మెల్లగా బండి మెల్లగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ పికప్ అయింది సూపర్ అంతే. ఇంకా బొమ్మ అయితే హిట్ అంతే. మామూలుగా లేదండి, మామూలుగా లేదు. కొత్త రకమైన యాక్టింగ్, కొత్తగా డ్యాన్స్, చాలా చాలా వింటేజ్ ప్రభాస్ని చూసినాం చాలా ఏళ్ళ తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి మారుతి సార్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఇట్లాంటి హారర్ ప్లస్ కామెడీ ఇంకా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్తగా చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది ఆబ్వియస్గా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అసలు పీక్స్ వెళ్ళిపోయింది. అసలు యాక్టింగ్ కానీ విఎఫ్ఎక్స్ కొంచెం హెవీ అనిపించింది అనుకోండి, బట్ అది సెట్ అయింది. సంజయ్ దత్ గారు ఆబ్వియస్లీ అండి అది ఓకే, ఎందుకంటే అది మీకు ఏర్పడదు. అది సినిమా తీస్తూ ఉంటే అది ఏర్పడదు. ఆబ్వియస్లీ అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ప్రభాస్ని చూస్తూ ఉంటే అయిపోతుంది. ప్లస్ ముగ్గురు కమెడియన్స్ ఉన్నారు, సత్య గారు, ఇంకా సప్తగిరి గారు, ఇంకా సారీ మర్చిపోయినా పేరు. బాగుంది బ్రో, చాలా బాగుంది.